హలో బడ్డీస్, మనమైతే ఇప్పుడు ఆడపోతున్నాం మైండ్ క్రాఫ్ట్. ఈ గేమ్ గురించి నేను ఇంతకుముందు లైట్గా ఆడా. సో సారీ ఫర్ ఫ్రీ ఫైర్ మ్యాటర్. లేదంటే కొత్త అప్డేట్ దాకా ఆగుతున్నమాట. ఫ్రీ ఫైర్ మ్యాక్స్ వస్తుంది కదా, అప్పటి నుంచి అయితే వీడియో తీద్దామని. వాళ్ళ నేమ్ ఎంత గ్రేట్గా ఉంటుంది తెలుసా? వాళ్ళ నేమ్ ఏంటంటే వాళ్ళ నేమ్ వరల్డ్. చూసారా ఎంత పెద్ద నేమ్, చాలా గ్రేట్ నేమ్. అసలు నా అంత తెలివిగా ఇప్పుడు ఎక్కడ ఉంటాడు. అయితే బోనస్ చెస్ట్ ఒకటి ఆన్ చేద్దాం. నెక్స్ట్ ఏం అవసరం లేదు, షో కోఆర్డినేట్స్. ఓకే, అంతే, ఇంకేం అవసరం లేదు. క్రియేట్ అని కొట్టేసిన తర్వాత మన వరల్డ్ అయితే క్రియేట్ అయిపోతాయి. అయితే ఇందులో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం ఇల్లు కట్టుకోవాలి. నైట్ అవ్వేలోపు ఇల్లు కట్టుకోవాలి. షీప్స్ ఫస్ట్ ఆ షీప్స్ని చంపుదాం, తర్వాత ఇల్లు ప్లాన్ చేసుకుందాం. సో షీప్స్ని చంపాలి. ఊళ్ళు వస్తాయి కదా, ఆ ఊళ్ళతో మనం బెడ్ తయారు. ఇంకో షీప్ అయితే కావాలి బెడ్ కోసం. అంటే ఇంతకుముందు ఆడే కానీ డీప్ గేమ్ ఆడలే, నార్మల్. అంటే ఆడే డిలీట్ చేసేసిన ఇలా, అదే ఛానల్ లేనప్పుడు. కొంచెం తెలుసు, నాకు మొత్తం తెలియదు. సో ఏంటంటే దీంతో ఫస్ట్ మనం వుడ్ తీసుకొని వుడ్ అయితే తీసుకోవాలి. తర్వాత చెప్తా. ఒక 20 వరకు అయితే అప్డేట్ లేదంట. డిసెంబర్ 20, ఇంకా 5 డేస్ వరకు అయితే మనకు అప్డేట్ రాదు. కాబట్టి అప్డేట్ రాగానే మీకైతే ఫస్ట్ వీడియో చేసేస్తాం ఫ్రీ ఫైర్ మీద. ఓకే గాయ్స్, ఓకే. మర్చిపోయి మనం బోనస్ చేసి పెట్టుకున్నాం కదా, ఏమొచ్చింది చూద్దాం. వుడెన్ ప్లాంక్స్ వచ్చాయా? నేను చూసుకోలే. ఓకే, స్టిక్స్, నెక్స్ట్ యాపిల్, డార్క్ అదే ఇది కూడా అదే చెట్టుది. బ్రెడ్. ఇందులో మనకు ఫుడ్ కూడా ఇంపార్టెంట్. వీటికి తగ్గిపోతూ ఉంటుంది హెల్త్. మనం ఇప్పుడు నైట్ లోపల అయితే ఇల్లు కట్టుకోవాలి. సో ఫస్ట్ మనం ఏంది కదా, దీని తర్వాత క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకోవాలి. రాలేదా? ప్లాంక్స్ తీసుకొని క్రాఫ్టింగ్ టేబుల్ ఉంది కదా, క్రాఫ్టింగ్ టేబుల్ ఇంకా పెట్టాలి. ఇలా సారీ, మనసు వాడైతే వచ్చింది. ఫస్ట్ తినేసేద్దాం. ఇక్కడ ఇంకొక షీప్ ఉంది కదా, ఫస్ట్ మనం షీప్ని చంపేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాం.
స్పాన్ అయింది ఇక్కడ కాబట్టి ఇక్కడ కోఆర్డినేట్స్ అయితే పెట్టుకుందాం. 1953 66 ఓకే. నెక్స్ట్ బెడ్ అంటే పైన 3 ఇంకొకటి కావాలా 1 మినిట్. కింద 3 అరే కుట్రాలా సారీ రైట్. ఫస్ట్ ఇది తీసేద్దాం. నార్మల్ స్పాన్ అయిన పార్ట్ కాబట్టి సో నార్మల్గా ఇక్కడ ఒక టార్చ్ పెట్టేద్దాం. వెళ్ళి వుడ్ తీసుకుందాం. దాన్ని మనం చంపకూడదు గాయస్, దాన్ని చంపితే ఏం రాదు. సో ఈ ప్లేస్ అయితే బాగుంది కదా ఇళ్ళకి. ఈ ప్లేస్ బాగుంది కాకపోతే ఇప్పుడు నార్మల్ ఇల్లు కడతాం కాబట్టి ఇప్పుడైతే ఇది వద్దు. సో గాయస్ నేను మళ్ళీ మీకు వుడ్ తీసేసుకున్న తర్వాత కలుస్తాం. సో గాయస్ నేను 25 వుడ్ అయితే తీసుకున్నా. ప్లాంక్స్ కన్వర్ట్ చేసేద్దాం. వేరేనా ఓకే అయిపోయింది. బ్లాక్ కలర్ వచ్చి ఓకే. అయితే ఇల్లు అయితే స్టార్ట్ చేద్దాం. 64 ఉన్నాయి. ప్లేస్ బాగుంది కానీ అక్కడ వద్దు కానీ అది తర్వాత మనం పెద్ద ఇల్లు కట్టినప్పుడు కడదాం. చికెన్. సో ఫస్ట్ అయితే అదే స్క్వేర్ షేప్లో ఇలా నార్మల్గా కట్టేద్దాం. సో గాయస్ మీట్ ఆఫ్టర్ నార్మల్ ఇలా ప్రస్తుతానికైతే నార్మల్గా కడతా. నేను తర్వాత కలుస్తాం. సో గాయస్ కడుతుంటే నైట్ అయిపోతుంది. ప్రస్తుతానికి ఇంత అయితే గట్ట పడుకుంటున్నాం. ఇంకా అవ్వాలంట. సో మనమైతే కట్టచ్చు ఇక్కడ. యా పడుకోకపోతే జాంబీస్ వస్తాయి గాయస్. ఇంకొక క్రీపర్ అని ఒకటి ఉంటుంది జాంబీ. దాని తర్వాత మళ్ళీ అయిపోయింది. మనమైతే వుడ్ కోసం వెళ్ళాం. ఎందుకు చెప్పడం అయిపోయింది. ఇందులో క్రీపర్ అని ఒక జాంబీ ఉంటుంది. అదేంటంటే బాంబు. అది బాంబు జాంబీ. నిజంగా స్పైడర్ ఆ వాయిస్ అది సౌండ్ వినిపిస్తుందా, అది స్పైడర్ అన్నమాట. టార్చర్స్ కూడా మన దగ్గర 3 ఉన్నాయి. సో నెక్స్ట్ మనం కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాం. సో గాయస్ నేనైతే 11 వుడ్ అయితే తీసుకున్నాను. సో తీసుకున్నాను 44 అయినాయి. తర్వాత ఇందాక అది ఎక్కడం కోసం పెట్టా, మనం డోర్ కోసం అయితే పెట్టుకున్నాం.
అయితే అట్లనే క్రాఫ్టింగ్ టేబుల్ ఫస్ట్ మనం డోర్ వేసుకోవాలి బయటకు వెళ్ళాక డోర్ ఓకే అయిపోయింది. ఇప్పుడైతే మనం పికప్ చేసుకొని మైనింగ్ సో గాయస్ కొంచెం మీద పెట్టేసుకున్నాం. తర్వాత ఇప్పుడైతే మనం మైనింగ్కి వెళ్దాం. మనకు కొంచెం కోల్ కావాలి. వాటర్ ఉన్నాయి. సో నేనైతే మీకు మైనింగ్ స్పాట్ ఎక్కినాక కనిపిస్తా. సో గాయస్ ఇక్కడైతే ఒకటి దొరికింది. ఒక 2 టార్చెస్ కూడా తెచ్చుకోవాలి. మళ్ళీ అయితే ఇంటికి వెళ్ళాలి. ఇల్లు కూడా మనకి పెద్ద దూరం ఏం లేదు. సో ఇదే లిఫ్ట్ ఉంది.